హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీకు హ్యాపీగా ఇంటి నుంచి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ముందుగా జాబ్ రోల్స్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే రీసెర్చెస్ అండ్ ఎవాల్యూట్స్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ ద సెల్లర్ ట్రాన్సాక్షన్స్. సో సెల్లర్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. టేక్స్ అప్రోప్రైట్ యాక్షన్ ఆన్ ఇన్వెస్టిగేటివ్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అండ్ టూల్స్. సో ప్రొసీజర్ మరియు టూల్స్ని బేస్ చేసుకొని మీరు ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్స్ బై ప్రొవైడింగ్ డీటెయిల్డ్ అనోటేషన్స్. సో డాక్యుమెంట్స్ సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కస్టమర్ సంబంధించి ఈమెయిల్స్ చేయటం కానీ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే సో కమ్యూనికేట్స్ విత్ ఇంటర్నల్ కస్టమర్స్ అండ్ పీర్ పర్సన్ వయా ఈమెయిల్. సో ఈమెయిల్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి, బాగా రాయగలగాలి. బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఏదైనా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ఎక్సలెంట్గా మీరు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్ అండ్ స్పోకెన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి. సో అంతేకాకుండా డేటాకు సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా, డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. సో టీంతో కలిసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కింద గ్లోబల్ పర్స్పెక్టివ్ అండ్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ సంబంధించి మంచి నాలెడ్జ్ ఉండాలి. అంతేకాకుండా కమ్యూనికేట్ విత్ మేనేజర్స్ అండ్ అసోసియేట్స్ అట్ ఆల్ లెవెల్స్. సో మేనేజర్స్తో అప్పుడప్పుడు మీరు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా అనలిటికల్ స్కిల్స్ ఉంటే కంపల్సరీ మీకు ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు 5 days అయితే వర్కింగ్ డేస్ ఉంటాయి. సో 2 days అయితే ఆ వీక్ ఆఫ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.